Thank you so much, sir, for your valuable information, for your great words. Thank you so much. Now it's time for the speech by our Honorable Minister for Energy, Sri Gottipadi Ravikumar Garu. Sir, over to you. ముందుగా అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, అట్లానే స్థానిక ఎంపీ భరత్ గారికి, మన ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారికి, పెద్దలు గౌరవనీయులు సిఎస్ గారు విజయనాథ్ గారికి, కల్ప గారికి, మా ఈపీఎస్ఎల్ ఎండి సిఎండి గారు అయిన తేజ గారికి, మరియు పెద్దలకి వార్డు మెంబర్ లోకల్ వార్డు మెంబర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన విద్యుత్ అధికారులకు అందరూ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈసీబీసీ బిల్డింగ్ ఇవాళ దాదాపు 15 కోట్ల రూపాయలతో వ్యయంతో ఇవాళ నిర్మాణం చేసుకొని ప్రారంభించుకున్నాము. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపించాలని అనుకున్నాము. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల మన సిఎస్ గారిని నన్ను వెళ్ళి లోకల్ శాసనసభ్యుని లోకల్ ప్రజాప్రతినిధిని కలుపుకొని వెళ్ళి బిల్డింగ్ ప్రారంభించమని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రారంభించి దీన్ని అధికారులందరూ కూడా మన విద్యుత్ అధికారులకు ఉపయోగంలో తీసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇందాక అన్ని విషయాలు ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టాము, దేనికోసం కట్టాము అనేది కూడా మన తేజ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి బిల్డింగ్, పవర్ సేవింగ్, దాదాపు 50 కిలోవాట్ల పైన ఇక్కడ మనం సోలార్ తో నిర్మించాం. చాలా మంచి బిల్డింగ్ కట్టాం. ఇక్కడ దాదాపు రాబోయే రోజుల్లో ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా దేశంలోనే నెంబర్ 1 ట్రైనింగ్ సెంటర్ గా ఇది ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇవాళ మనం చూస్తా ఉన్నాం, టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుంది. మన అధికారులు కూడా దాన్ని ఫాలో అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా కింద లెవెల్ స్టాఫ్ ఉంటారు, మన లైన్ మ్యాన్లు కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతున్నారు సరైన అవగాహన లేకుండా. ఎందుకంటే ఎల్సీలు వచ్చే దగ్గర గ్యాప్ తోటి కానీ చాలా మంది అధికారులు ఉద్యోగాల్లో పనిచేస్తా ఉద్యోగం చేసుకుంటా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక్క ప్రాణం కూడా మన అధికారులు పనిచేస్తా కోల్పోకూడదు అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. అదే కాకుండా ముఖ్యంగా ఇందా సిఎస్ గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు మనం 24 అవర్స్ క్వాలిటీ పవర్ ఇవ్వాలని. ఇప్పుడు మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే 24 అవర్స్ గ్రీన్ ఎనర్జీని ప్రజలకు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని తద్వారా 20 లక్షల కనెక్షన్స్ సోలార్ తోటి రూఫ్ టాప్ సోలార్ సూర్యగారి ద్వారా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి టార్గెట్. ప్రతిరోజు మేము వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ రివ్యూ చేసేది ఏంటంటే ఎంతమంది రూఫ్ టాప్ పెట్టుకున్నారు, కానీ అనుకున్నంత ఆశించినంత ఆశాజనకంగా ఇంకా రాలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం కొద్దిగా సోలార్ మ్యానుఫ్యాక్చర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడం కోసం సోలార్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతున్నాయి. అయినా సరే దాన్ని అధిగమించి తొందరలోనే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ మినిమం 20 లక్షలు టార్గెట్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. దాంతో పాటు లోకల్ గా అగ్రికల్చర్ గతంలో మనం పగలపూట 4 గంటలు రైతులపూట 4 గంటలు ఇచ్చి వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. ఇవాళ ఆ విధంగా కాకుండా డే టైం కంటిన్యూగా 9 అవర్స్ పవర్ డే టైం ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకున్నాం. కుసుమ కార్యక్రమం ద్వారా మన 9 అవర్స్ ఇందాక మన సిఎస్ గారు చెప్పారు, దాదాపు 3 లక్షల పంప్ సెట్లకి ఆల్రెడీ టెండర్లు పిలిచాము. కరెక్ట్ గా ఇంకో 1-2 నెలల్లో గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాం. వర్క్ చేసి రాబోయే అగ్రికల్చర్ సీజన్ కి సాయశక్తులా కృషి చేసి అందరూ కూడా రైతులకి పగలపూట గ్రీన్ ఎనర్జీ సోలార్ ద్వారా మనం పవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అన్నమాట. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 15 నెలల్లో ఎవరన్నా మన అధికారులు చనిపోతే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు లేట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ వారం రోజుల్లో నేను సిఎస్ గారు కూర్చొని మాట్లాడుకొని అన్ని డిస్కమ్స్ లో ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి దాదాపు మనం ఇవాళ ఇక్కడ 20 మందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి అందజేస్తున్నాం పత్రాలు. దాదాపు 180 మందికి ఈ 1 సంవత్సరం 3 నెలల్లో 180 మందికి ఇచ్చాం. ఈ వారంలోనే ఇక్కడ డిస్కమ్ లో 20 మందికి ఇస్తున్నాం, ఎస్పీడిఎస్ఎల్ లో కొంతమందికి ఇచ్చాం, ఈపీడిఎస్ఎల్ లో మనం 30 మందికి ఇచ్చాం. ఏ ఒక్క ఉద్యోగస్తుడు చనిపోతే వాళ్ళ పిల్లలు మన ఆఫీస్ చుట్టూ తిరగకూడదు. ఇమీడియట్ గా వాళ్ళ పిల్లలకి ఎవరికో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. యాక్సిడెంట్ కేసుల ద్వారా మన తప్పుని చనిపోయినా లేకపోతే ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో చనిపోయినా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షలు ఇచ్చింది. అవి కూడా ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా అందరూ కూడా ఇస్తాం అన్నమాట. ఎక్కడ కూడా ఏది పెండింగ్ లేకుండా మాకు చేతైనంత వరకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఒక్కడ కూడా ఉండకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో భాగంగానే తండాలు ఎక్కడైతే చెంచు తండాలు ఉంటాయో లేదా మిగతా చోట ఎక్కడైతే ఉంటాయో ఆ తండాల్లో అన్నిటి చోట పవర్ ఇవ్వాలనుకున్నాం. దాదాపు మనం 120 కోట్లు ఖర్చు పెట్టాం కదా ఇప్పటిదాకా. ఓన్లీ ఈపీడీఎస్ఎల్ 120 కోట్ల పైన ఖర్చు పెట్టాం. అట్లానే శ్రీశైలం ఏరియాలో ఉండే తండాల్లో కూడా కరెంట్ ఇచ్చాం. ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాలో తండాలు ఉంది పవర్ లేకుండా ఉన్నారో అక్కడ అన్నిటి కూడా పవర్ ఇస్తా ఉన్నాం. ఇంకా టైగర్ రిజర్వ్ లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పవర్ లైన్స్ వేయడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి సోలార్ ద్వారా విత్ బ్యాటరీ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ తోటి అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన తేజ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మా అందరి చేతుల మీదుగా ప్రారంభించినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కరెంటుకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం పవర్ ఛార్జెస్ పెంచకూడదు. మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే లోపల ఎంతో కొంత మనం పవర్ తగ్గించాలి. పవర్ తగ్గించడం అంటే నాణ్యమైన పవర్ 24 hours పవర్ ఇవ్వాలి, 9 hours అగ్రికల్చర్ పవర్ ఇవ్వాలి, పవర్ రేట్స్ తగ్గించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా పవర్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగా మన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో పనిచేస్తున్నారు మీ అందరూ కూడా సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.